ఏనానా మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, ఇదంతా నిజమా? క్లారిటీ లేకుండా క్వశ్చన్ వేసి జవాబు కోసం ఎదురు చూస్తావే అమ్మా. అన్న ఏం చెప్పాడో క్లియర్గా చెప్పు. సిఐకి నీకు మధ్య గొడవ జరుగుతుంటే మంజు వచ్చి నిన్ను నెట్టేసిందంట కదా? అవును. నువ్వెలా ఊరుకున్నావురా? మంజుని లోగి పెట్టి కొట్టాల్సింది. కొట్టలేకపోయానమ్మా. మంజు మీద నేను చెయ్యాలా ఎత్తగలను? ఇంకా నీకలాంటి పెళ్ళాం ఎందుకురా? నువ్వు ఊరుకోమనమ్మా. అసలే సత్య బాధలో ఉన్నాడు. సత్య, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? మణి, దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు. ఎంత పెద్ద చెయ్యాలో అంత పెద్ద చేస్తాను. ఈ విషయాన్ని ఊహించినంత పెద్ద చేస్తాను. సార్ సార్ కొట్టండి సార్. సార్ చెప్పరా సార్, కొట్టండి సార్. ఎరా ఎవరో చంపడానికి ట్రై చేస్తే నేనే చంపడానికి ట్రై చేశానని నువ్వు ఒప్పుకుంటే నేను నమ్మేస్తాననుకున్నావురా? పోలీసన్రా, నిజం చెప్పు. సార్ నిజం చెప్పు. సార్ నిజం చెప్పు. చెప్పరా చెప్పు. సార్ కొట్టండి సార్. ఇంకా కొడితే చచ్చిపోతారు సార్. దేశానికి వచ్చిన నష్టమేమీ లేదుగా సార్. ఇంకా కొడితే చచ్చిపోతారు సార్. పోనీ, మహా అయితే నన్ను సస్పెండ్ చేస్తారు లేదా సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తారు. వెళ్లే ముందు ఇలాంటి వాడిని చంపేస్తే కొత్తగా నా పోస్టులోకి వచ్చిన ఆఫీసర్కి ధైర్యం ఉంటుంది. వీడిలా ఫేక్ కేసులు ఒప్పుకునే క్రిమినల్కి భయం ఉంటుంది. కానీ డిపార్ట్మెంట్ నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని కోల్పోతుంది. అమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడ? నీతో మాట్లాడాలి. అది కాదమ్మా. ఇప్పుడే న్యూస్ చూశాను. కిరణ్మయ్ మీద ఏదో మర్డర్ అటెంప్ట్ జరిగిందంట. అవునమ్మా, జరిగింది. నేనే సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసావురా? మళ్ళీ అటెంప్ట్ చేస్తే నువ్వెలా సేవ్ చేస్తావు? తనని ఏదైనా ఒక మంచి సేఫ్ ప్లేస్ కి మార్చరా. అప్పుడే తను క్షేమంగా ఉంటుంది. నేను చెప్పినా తను వినదు కదమ్మా. చిన్నప్పుడు చిన్నపిల్లలు అన్నం తినకపోతే బూచాడు ఎత్తుకెళ్తాడని చెప్పి అన్నం తినిపిస్తాం. అది అబద్ధమే కావచ్చు, కానీ వాళ్ళు అన్నం తినడానికి అలా చెప్తారు. అలా అని అమ్మ తప్పు చేసినట్టు కాదు కదా. ఇప్పుడు నువ్వు కిరణ్మేని కాపాడాలి. దానికోసం నువ్వు అబద్ధం చెప్తావో, బెదిరిస్తావో, భయపెడతావో, లేక బతింలాడుతావో నీ ఇష్టం. తనని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లి కాపాడరా. చూడు విక్రమ్, ఒక విధంగా తను ఒంటరిగా ఇలా బ్రతకడానికి కారణమేంటో నీకు నాకు ఇద్దరికీ తెలుసు. అదే తను నిన్ను పెళ్లి చేసుకొనుంటే నీ లైఫ్ ఎలా ఉండేదో నీకు తెలుసు. ఒంటరి ఆడపిల్లరా, నువ్వు తనని ఖచ్చితంగా కాపాడి తీరాలి. నేనేం చేయనమ్మా? చూడు, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వటం, సహాయం చేయటమే కదా పోలీస్ ఉద్దేశం. తనకి నువ్వు రక్షణ ఇవ్వాలి. తనని ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్లి విడిచిపెట్టు. అప్పుడు తనకి ఏం కాదు. ఎందుకంటే సాటి ఆడదానిగా నీకే కాదు, నాక్కూడా బాధ ఉంది. కిరణ్మయ్ గురించి బాగా తెలిసిన ఆడదానిగా నేను చెప్తున్నాన్రా. నా మనసెందుకో చాలా ఆందోళనగా ఉంది. తనని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చే. నా మీదొట్టు. నువ్వు తనని సేఫ్ ప్లేస్లో పెట్టాలి. కిరణ్మయ్కి ఏం కాకూడదు. సరే అమ్మా, తన మీద ఈగ వాలకుండా నేను చూసుకుంటాను.
ఆ మాట చాలురా. నువ్వు మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే. అది నాకు తెలుసు.